ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యస్యద్విరధ వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్వవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ రామయనుచును ఏ మానవునకైనా ఏర్పడి మదిలో ఆ రామ విభుని దలచిన కారాకులుడుల్లినట్లు కర్మముడుల్లు. నారద వాల్మీకి కమలజ భారతులకు మ్రొక్కి రామ కథా కూపారంబును మదించద శ్రీరామ కృపామృతం బుచేకొన విభుదుల్. జగద్గురు అయినటువంటి సకల లోకములకు రక్షకుడైనటువంటి ఆపదలలో జీవులను ఆదుకునేటువంటి ఆపద్బాంధవుడైనటువంటి జగన్నాథుడగు శ్రీ రామచంద్రమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలు. భద్రాచల రామదాసు అని ఆచంద్రార్కమైనటువంటి యశస్సును సంపాదించినటువంటి భక్త రామదాసు యొక్క చరిత్రను ఈరోజు మనం వినబోతున్నాం. గోపన్న గారిని చెరసాలలో బంధించడానికి రాజభటులు చేతులకు బేడీలు వేశారు. రామదాసు గారి భార్య పరుగు పరుగున వచ్చి రాజభటులను ప్రార్థిస్తూ, ప్రాణేశ్వర, రామచంద్రమూర్తి చేతులకు కంకణములు చేయించిన వాడవు, ఆయన పాదములకు గజ్జలు చేయించిన వాడవు, సకలాభరణములతో ఆయనను అలంకరించినటువంటి పుణ్యాత్ముడమైనటువంటి నీకు రామచంద్రమూర్తి చేతులకు బేడీలు వేసాడా అని ఆ మహాతల్లి విలపిస్తూ ఉంటే అప్పుడు గోపన్న గారు ఒక మాట అంటాడు. దేవి, ఇన్ని చేయించినటువంటి ఆ రామచంద్రమూర్తి ఇంకేమి చేయించాలని దీనిని ప్రారంభించాడో ఎవరికేమి ఎరుక. నా ఆలయాన్ని నిర్మించావురా, ఇక నా అనంతమైనటువంటి గుణ వైభవాలను నిరంతరము పునర్జన్మ లేనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని అధిష్ఠించడానికి ఏకాంతముగా ఒంటరిగా కూర్చొని ఆయన్ని స్మరించడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాడేమో మరి. ఆ జైలే నాకు యోగ భూమి, అదే నాకు తపోభూమి, అదే నాకు ఒక కొండ గుహ. నేను అక్కడే కూర్చొని ఆ రామచంద్రమూర్తిని స్మరించుకునే భాగ్యము నాకు ఇవ్వాలనుకుని రామచంద్రమూర్తి అలా చేశాడు. ఆయన ధర్మము తెలియనివాడు కాదు, నా రాముడు ధర్మాత్ముడు.
భక్తుల యొక్క మనసు ఎలా ఉంటుందో చూడండి. అప్పుడు అంటున్నాడు ఇక్కడ, హాలిని తాటగిల్దునిమి యాగముగాచి అహల్యం బ్రోచి సీతాలనల్ వరిల్చి రణదర్పిత రావణ కుంభకర్ణ ముఖ్యాలిల్ వధించి రాజ్యము నయంబుగనేలిన రామచంద్ర భూపాలుడు రంగశాయి మన పాలగలడు విచారమిటికి. విశ్వామిత్రుల వారు యొక్క ఆజ్ఞ ప్రకారము తాటకిల్దునిమి యాగముగాచి ఆ విశ్వామిత్రుని యొక్క యాగాన్ని రక్షించాడు. బండరాయి అయి పడి ఉన్నటువంటి అహల్యను ఉద్ధరించినటువంటి పాదమది. అలా వెళ్ళి సీతాదేవిని పరిణయమాడి పరశురాముని గర్వం అణచి రణదర్పిత రావణ కుంభకర్ణ ముఖ్యాలిల్ వధించి లోకకంటకులైనటువంటి రావణ కుంభకర్ణాదులను యుద్ధభూమినందు మట్టుమడచి రాజ్యము నయంబుగయేలిన రామచంద్ర భూపాలుడు రంగశాయి మన పాల కలడు విచార వేడికి. భార్య గడ్డం పట్టుకొని రామచంద్ర భూపాలుడు రంగశాయి మన పాలగలడు విచారమేటికి. ఎందుకు నీకు విచారము? దేవి విచారపడ తక్కువేమి మనకు రాముడొకడుండు వరకు. రామచంద్రమూర్తి సుదర్శన చక్రమును చేత ధరించుకొని ఆర్తులను రక్షించడానికి పక్కన నిలబడుకొని సిద్ధంగా ఉంటాడు ఆయన. అటువంటి రాముని యొక్క అనుగ్రహము కలిగినట్టి మనకు ఎందుకే ఏమిటే భయం? ఇక ముచ్చు సోమకుని మును జంపిన యామక్షమూర్తి మన పక్షమునుండగా సృష్టికి సంబంధించినటువంటి వేదములన్నిటినీ ముచ్చు సోమకుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఒకడు వచ్చి ఆ వేదాలన్నిటినీ దొంగలించుకొని వెళ్ళిపోయాడు. విష్ణుదేవుడిని గ్రహించి ఆ ముచ్చు సోమకుడు అనేటువంటి వాడిని సంహరించి ఆ వేదాలను తీసుకొచ్చి మన బ్రహ్మదేవునికి ఇచ్చాడు. అటువంటి విష్ణువు మనకు పక్కన ఉన్నాడు. తక్కువ ఎందుకు? ఏమిటి మనకు తక్కువ? సొరల కొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృప మనకుండగా. చూసావా, బ్రహ్మదేవునికి మత్స్యావతారాన్ని ధరించి వేదాలను తెచ్చిచ్చాడు. దేవతలకు అమృతాన్ని పంచి ఇవ్వడం కోసమయ్యి మందరగిరి పర్వతాన్ని కూర్మావతారం ధరించి కొండను పైకెత్తిన వాడు ఒకడున్నాడు. సొరల కొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృప మనకుండగా తక్కువేమి మనకు. ఒక్కొక్క వాక్యములోనే ఒక్క మహాత్ముని చరిత్రను ఇచ్చేశాడు ఆయన. దురాత్మునా హిరణ్యాచ్యుద్రుంచిన వరాహమూర్తి మనవాడైయుండగా భూమి స్వర్గమును పొందుగా గొలచిన వామనుడు మనవాడైయుండగా తక్కువేమి మనకు రాముడొకడుండు వరకు. దశగ్రీవుమును దండించినయా దశరథ రాముని దయమనకుండగా లోకకంటకుడైనటువంటి రావణాసురుణ్ణి దండించినటువంటి దశరథ రాముని యొక్క దయ మనకుంది. ఇలలో యదుకులమందు దయించిన బలరాముడు మన బలమై ఉండగా తక్కువేమి మనకు రాముడొకడుండు వరకు. భగవద్భక్తుడైనటువంటి వాడు భగవంతుని పట్ల విశ్వాసాన్ని అలా పెంపొంద చేసుకోవాలి.
పరమభక్తులైనటువంటి మహాత్ములకు ఎందరికో ఎన్నో సమస్యలు ఎదురైనాయి. వాళ్ళందరినీ రక్షించుకుంటూ వచ్చాడు, కానీ ఆయన ఎవరిని ఆయన విడనాడిన వాడు కాదు. నిన్ను నమ్మితి కీర్తి సాంద్ర, కడు నమ్మితి దాస చకోర చంద్ర, నా నమ్మికలేమి చేసెదవో, నా నమ్మిక ఏమి చేసెదవో, నమ్మగ అర్హులుగాని వారల నమ్మిన ఆ దయాబ్దియని నమ్మితి నిన్ను మది జానకీపతి. శ్రీరామచంద్ర మది నమ్మితి దాస చకోర చంద్ర. చకోరం అనేటువంటి పక్షి చంద్రుడు పూర్ణ కాంతితో ప్రకాశిస్తూ ఉంటే ఆ అమృత కిరణాలను ఆహారంగా తీసుకుంటుందట చకోరం అనే పక్షి. ఆ పౌర్ణము గడిచిపోయినటువంటి రోజు, పాడ్యమి రోజు నుండి మళ్ళా ఎప్పుడు పౌర్ణమి వస్తుందా, మళ్ళా ఎప్పుడు నేను ఆ చంద్రుని యొక్క అమృత కిరణములను ఆస్వాదించగలనా అని ఆ పౌర్ణమి రోజు కోసరమై ఎట్ట ఎదురు చూస్తుందో, రామా నీ అనుగ్రహం కోసం అట్ట ఎదురు చూస్తున్నానయ్యా నేను. దాస చకోర చంద్ర, చకోర పక్షి చంద్రుని కోసరం ఎదురు చూసినట్లు రామచంద్ర నీ దర్శనం కోసరం ఎదురు చూస్తున్నానయ్యా నేను. నా నమ్మిక ఏమి చేసెదవో, మది నమ్మితి దాస చకోర చంద్ర. మనస్సులో నమ్మానయ్యా. చూడండి, నమ్మకం ఉంచుకోవాల్సింది ఎక్కడ? మనస్సులో. నా నమ్మిక ఏమి చేసేదవో, నమ్మిన దయాబ్ది అని. గొప్ప దయా సముద్రలో నీవు, నీ దయ వెలకట్టలేనిది. నీవు పరమ కృపాళువైనటువంటి జానకీదేవికి నాథుడవు నీవు. కనుక జానకీపతి అంటాడు. ఏ తీరుగా నన్ను దయచూచెదవో, ఇన వంశోత్తమ రామా, నా తరమా భవసాగర మీదను నలినదలేక్షణ రామా. శ్రీరామచంద్ర, నేను గడిచినటువంటి జన్మలలో చేసుకున్న కర్మలు ఇన్ని అన్నీ కాదు. అవన్నీ నన్ను ఈ సంసార సాగరములో నిరంతర దుఃఖములను అనుభవింపజేయడానికి అవన్నీ సంసిద్ధమై ఉన్నాయి. వాటిని దాటడానికి నాకు శక్తి చాలదయ్యా. నిన్ను ఆశ్రయించాను రామచంద్ర. నా తరమా భవసాగర మీదను, ఈ దుఃఖమనే సాగరాన్ని, ఈ సంసారం అనే సాగరాన్ని, ఈ జనన మరణములనేటువంటి సాగరాన్ని, బహుకర్మలతో కూడినటువంటి ఈ పాపసాగరాన్ని దాటడానికి నాకు శక్తి చాలదు రామచంద్ర. కనుక శ్రీ రఘునందన సీతారమణ శ్రితజన పోషక రామా, రఘువంశ చంద్రుడవు నీవు. నక్షత్రముల మధ్య చంద్రుడు ప్రకాశించినట్లు సూర్యవంశపు రాజులలో చంద్రుడవై కీర్తి గడించినటువంటి మహానుభావుడవు. దయాస్వరూపిణి అయినటువంటి సీతాదేవికి నాథుడవు. ఆశ్రితులైనటువంటి భక్తులను పోషించేటువంటి వాడ రామచంద్ర. కరుణ అనేటువంటి ఆలయమయ్యా నీ హృదయము. భక్తులను అత్యంత శ్రద్ధతో రక్షించేటువంటి వాడవు. నిన్ను కన్న కౌసల్యాదేవి యొక్క జన్మము ధన్యము రామచంద్ర.
అట్టి నిన్ను మురిపెముతో రామా నా స్వామివి నీవని ముందుగా తెలిపితి రామా. ఎంత ఇష్టముతో అంటే నాకు నీ మీద ఉన్నటువంటి ఇష్టమును దాన్ని అంచనా వేయలేను రామా. నీకోసరం నేను ఇంకా ఏమైనా సరే అయిపోతా. నా జీవితం ఇంకా నీదే, నా ప్రాణము నీదే, నా సర్వస్వము నీదే, నాకు నీవు తప్ప వేరు దిక్కు లేదు. కనుక రామా మరువక ఇక అభిమానముచు నీ మరుగు జోచితిని రామా. నాకు మర్చిపోయే గుణం ఉంది స్వామి, నువ్వు మర్చిపోవద్దు నన్ను అన్నాడు. పాపాత్ముణ్ణి ఏ కర్మలు చేసి వచ్చానో ఆ కర్మలు నన్ను మరిపిస్తున్నాయి. నిన్ను మరువకూడదని నేను అనుకుంటా, కానీ నా కర్మ నన్ను మరువనివ్వకుండా ఉండిస్తే కదా అది మరిపిస్తూ ఉంది. కాబట్టి నా మీద నువ్వు అభిమానం చూపించావా, దాంతో నేను బాగుపడాల్సిందే కానీ నేను చేసుకున్న పుణ్యం అయితే నన్ను ఉద్ధరించదగినటువంటి రీతిలో లేదు తండ్రి. క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా. చేసిన పాపాలు ఒకసారి తలుసుకుంటే తెలిసి చేశానా, కండ్ల కావరంతో చేశానా, గర్వంతో చేశానా, కారణాలు ఏవైనా కావచ్చు, ఎన్నో కర్మలు చేసేసాను రామా. కాబట్టి అది నాకు ఈనాడు శని తగులుకునింది. దారిద్ర్యము జ్ఞానశూన్యుని చేసింది నన్ను. నీ దాసులలో నన్ను చులకం చేసేసింది స్వామి నా కర్మ. పరిహారము చేయవే దైవశిఖామణి రామా. ఏ తీరుగా నన్ను ఇన్ని పాపాలు చేసినటువంటి వాణ్ణి ఏ చట్టము కింద నీవు రక్షించావు వీణ్ణి అని నీకు క్వశ్చన్ వస్తుందేమో. ఏ చట్టము కింద ఇన్ని పాపాలు చేసిన వాడిని రక్షించావు అనే క్వశ్చన్ నీకు వస్తుందేమో. వాడు నన్ను నమ్మినాడు, నేనే దిక్కుని ఆశ్రయించినాడు. నా ప్రాణము, నా జీవితము, నా సర్వస్వము నీవు తప్ప నాకు వేరు గత్యంతరము లేదని నమ్మినవాడు. అటువంటి వారిని తనువు మనువు విడచి తనయుల చుట్టాల విడచి ఆలి విడచి సంపదాలి విడచి నన్నే గాని అన్యమొల్లని వాని విడువ నెట్టివానినైనా దేహాభిమానాన్ని, గౌరవ మర్యాదలను, బంధుజాలమును, భార్యాపుత్రులను, ఐశ్వర్యాలను, కులగౌరవ మర్యాదలను అన్నీ వదిలిపెట్టి నేనే దిక్కని నా పాదములను ఎవడైతే ఆశ్రయిస్తాడో వాని విడువ ఎట్టివానినైనా. వాడు ఎట్లాంటి వాడన్నా అవనీగాక వాడిని నేను వదిలిపెట్టను, రక్షిస్తానని అన్నావే. అంబరీషుని రక్షించిన నాడు దూర్వాసునితో. కాబట్టి ఈనాడు నన్ను రక్షించడానికి కూడా నన్ను ఆశ్రయించినటువంటి, నన్ను నమ్మిన నా బిడ్డవాడు, వాణ్ణి 100 దోషములు ఉండినా ఉండనివుగాక వాణ్ణి రక్షించడము నాకు కర్తవ్యం అని నన్ను రక్షించు. గురుడవు నామది దైవము నీవని గురు శాస్త్రంబులు రామా. గురువు దైవము, శాస్త్రములన్నీ గురువులు చూపిస్తున్నాయి. అరే నిండు చెరువులో నీళ్లను పొలాన్ని పారగట్టుకోవాలనుకుంటే గడ్డపారెత్తుకొని కట్టను తెంచుకోవడం కాదురా, తూము దగ్గరికి పోయి నీటిని తీసుకుంటే కట్టకు ప్రమాదం లేకుండా నీకు అవసరమైనటువంటి నీళ్లు నీ పొలానికి అందుతాయి. తూము ద్వారా నీళ్లను తీసుకోవాలనే కానీ కట్టను తెగ్గొట్టి నీరుని తీసుకోవడం ప్రమాదకరం. కాబట్టి చెరువుకు తూము ఎంత ఉపయోగమో
ఈ బ్రహ్మజ్ఞానాన్ని అందుకోవడానికి గురువు అంత అవసరం. కాబట్టి అటువంటి గురువును తెలుసుకోకుండా బతికిన మూర్ఖుణ్ణి స్వామి నేను. గురుదైవం బని ఎరుగక తిరిగిన క్రూరుడనైతిని రామా. తాండవమున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రామా. బండనమున నీ నామము దలచిన బ్రహ్మానందము రామా. యుద్ధభూమిలో శత్రువులు ఇంకా కంఠము తెగ నరుకుతారు. ఇంకా ఆ సందర్భంలో కూడా నీ నామాన్ని తలుచుకుంటే బ్రహ్మానందాన్ని అనుగ్రహిస్తుంది నీ నామం. అటువంటిది రామచంద్ర. బండనమున నీ నామము దలచిన బ్రహ్మానందము రామా. శత్రువులచే హింసింపబడేటువంటి సందర్భములో కూడా నీ నామ స్మృతికి వచ్చిందా ఆనందాన్ని అనుగ్రహించదగినది నీ చరిత్ర, నీ స్మరణ అట్టిది. రఘుకులేశ్వరా. శ్రీరంజిల్లెడు మోముతో మృదువుగా జీరాడు మేల్శాల్వతో కారుణ్యామృత ధారతో ఘనల సత్గ్రైవేయ హారాళితో సారోన్నత్య విభూషణ ప్రతతితో కాంత స్వరూపంబుతో రారా నన్ను కృపను చూడరా రఘుపతి రాజేంద్ర సీతాపతి. పచ్చని పట్టు వస్త్రమైన నీ చాలువ నీవు నడుస్తూ ఉంటే నేల జీరాడుతూ వస్తూ ఉండగా నీ స్వరూపాన్ని చూస్తే ఎంత ఆనందం అనిపిస్తుందో రమా. అటువంటి స్వరూపముతో నాకు దర్శనమివ్వు. కారుణ్యామృత ధారతో నీ చూపులు అమృతధారలు వర్షింపజేసే చూపులతో అందమైన విలువైన హారములు ధరించిన వాడవై లక్ష్మీదేవితో కలసి రారా నన్ను కృపను చూడరా రఘుపతి రాజేంద్ర సీతాపతి. రామా, నీ దర్శన భాగ్యాన్ని పొందకపోతే ఈ జన్మకు వచ్చిన దానికి నిన్ను సేవించకపోతే ఇంకెందుకయ్యా ఈ జన్మము వచ్చి ప్రయోజనం ఏముంది? పోకల్మానదు దేహము ఏ విధమున పోషించి రక్షించిన, దీన్ని ఎంత భద్రంగా పోషించినా ఎంత సురక్షితమైనటువంటి ప్రాంతంలో దీన్ని ఉంచినా ఇది పోవాల్సిన టైం వచ్చిందంటే వెళ్ళే పోతుంది. అట్లాంటిది ఇది మాయబొమ్మ. పోకల్మానదు దేహము ఏ విధమున పోషించి రక్షించిన, రాకల్మానవు హాని వృద్ధులు మహారణ్యంబులోడగిన, గాకల్మానదు పూర్వజన్మ కృతము కాగల్గునర్థంబులు, లేకల్మానునే ఎంత జాలిపడిన లేముల్ సిరుల్ రాఘవా. ఊరులో ఉంటే ముసలితనం వస్తుందేమో, ఊర్లో ఉన్న ముసలి వాళ్ళ దగ్గర కూర్చుంటే చర్మం ముడతలు పడుతుందేమో, వెంట్రుకలు తెల్లబడతాయేమో. కాబట్టి
ఈ ముసలాళ్ళు తిరిగేటువంటి ఈ ఊర్లో లేకుండా ఎక్కడైనా జనసంచారము లేనటువంటి అరణ్యములో ఒక కొండ గుహలో కూర్చున్నట్లయితే అప్పుడు ముసలితనము రాదేమో అని దాగితే కూడా మహారణ్యంబులో డాగిన హాని వృద్ధులు రాకల్మానునే. నువ్వు అడవిలో దాంకున్న ముసలితనం వాడికి రానే వస్తుంది. నీకు ఆపద సంభవించే సమయము ఆసన్నమైందా, ఎక్కడున్నా సరే అది నీకు వచ్చే తీరుతుంది. ఇది పూర్వజన్మ కర్మ అంత బలీయమైంది కనుక కాకమానదు పూర్వజన్మ కృతము. ముందు ఏం చేసుకున్నావో అది అవ్వకుండా పోదు, అది అయ్యే తీరుతుంది. కాగల్గునర్దంబులు లేకల్మానునే ఎంత జాలి పడిన లేముల్సిరు రాఘవ. ఎక్కడున్నా రావాల్సిన దరిద్రం రానే వస్తుంది. పూర్వము చేయని పుణ్యఫలంబులు రమ్మని కోరితే వచ్చేనా. ముందు చేయలా, దాచిపెట్టుకున్నావు, ఇప్పుడు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయిరా నీకు? రావు. అందుకే రమణ మహర్షి గారు ఒక్క మాట అంటాడు, సంపదలు వెనకాన వేసుకునేవానికి ఎనిక్కిపోతాయి, వాటిని దానంగా ముందు ఉంచుకున్న వానికి ముందుకు వస్తాయిరా రక్షించడానికి అంటాడు. ఈరోజు మనకు సంపదలు లేవు అంటే వాటిని ఇట్లా ఉంచుకోలేదు కాబట్టి, వాటిని ఇట్లా ఉంచుకున్నాం కాబట్టి అవన్నీ ఎనుగుబడిపోయినాయి, అందకుండా పోతున్నాయి. వాటిని ఎప్పుడైతే ముందు పెట్టుకుంటామో అప్పుడు ఏ అవసరం వచ్చినా మనకు అది ముందుకు వస్తుంది, ఆ పుణ్యం కాపాడేస్తుంది. రఘుకులేశ్వర నమ్మిన నిన్నే నమ్మవలే. ఎక్కడున్నాడు రామదాస్ గారు? చెరసాలలో ఉన్నాడు. ఆయనకేమైనా అక్కడ ఫ్యాన్ ఉందా, ఇలాగ లైట్లు ఉన్నాయా, వెలుతురుందా, కిందకేమైనా చాపు ఉందా, కప్పుకోవడానికి ఏముంది? పోనీ మనశ్శాంతిగా పెడుతున్నారా? ప్రతిరోజు కొరడాలతో కొడుతున్నారు, ఉప్పు లేని కూడు పెడుతున్నారు. చెరసాలలో తీయడం లేదు, పైనుంచి ఒక రంధ్రం ఒక దానిని పెట్టి ఆ రంధ్రం ద్వారా తాడుకు ఉట్టి కట్టి ఆ ఉట్టి ద్వారా ఆ పాత్రలు కాస్త పెట్టి కుక్కకేసినట్టు వేస్తున్నారు. అట్లాంటి చోట్ల ఉన్నాడు. ఉండి మనసుని ఆడబెట్టుకొని ఉన్నాడు. రామచంద్రమూర్తి పాదమును మీద పెట్టుకొని ఉన్నాడు. అరే 3 పూట్లు లక్షణంగా తింటున్నాం, మనం ఆడబెట్టుకొని ఉన్నాం రా మనస్సును. అంతఃపురంలో కూర్చొని ఉన్నాం, మనం ఆడబెట్టుకో. శరసాల్లో ఉండి కూడా ఆయన పాదపద్మముల మీద మనస్సు పెట్టుకొని ఉన్నవాడు ధన్యుడైపోయాడు. ఆయన చరిత్రను ఈరోజు మనం చేతులెత్తి నమస్కరించి కొనియాడుతూ ఉన్నాం. మనం ఎంత ఐశ్వర్యం ఉంటే ఎందుకు, ఎన్ని భవనాలు ఉంటే ఎందుకు, ఎన్ని సుఖములు ఉంటే ఎందుకు, నీ పాదపద్మములు గుర్తులేనటువంటి జీవితం, నిన్ను సేవించకుండా ఉండేటువంటి జీవితం, నీ భక్తులతో వాళ్ళ మధ్య గడపనటువంటి జీవితం ఎందుకు? ఆ జీవితం వేస్ట్, అనవసరం. అదే చెప్తున్నాడు. రామా నమ్మిన నిన్నే నమ్మవలే. దానికి దృష్టాంతం చెప్తా విను రామచంద్ర, నీకే చెప్తా. అయ్యది ఎట్లనా నమ్మిన వైరి తమ్ముని రాజును చేసితివి అనాథుల పాలిటి దైవరాయ. నమ్మిన వైరి తమ్ముని రాజును చేసితివి అనాథుల పాలిటి దైవరాయ. నే నమ్మ మరెవ్వరిన్ మిగుల నమ్మితి నిర్మల గర్వచిత్త వాక్యంబుల నిన్ను నమ్మితి అఖండ కృపానిధి జానకీపతి. మరి లోకకంటకుడైనటువంటి రావణాసురుణ్ణి వధించడానికి సైన్య సపరివారముగా వెళుతున్నటువంటి ఈ సందర్భములో రావణాసురుని తమ్ముడు, మనకు శత్రువైనటువంటి వారి తమ్ముడు మన దగ్గరకు వచ్చాడే, వీడిని నమ్మకూడదని శంకించకుండా వాణ్ణి తన తమ్ముడు లక్ష్మణునికే స్థానం ఇచ్చావు. ఆ స్థానం ఇచ్చి రక్షించిన దయాసముద్రుడు నువ్వు. అందుకే నిన్ను నమ్మిన నిన్నే నమ్మవలే. ఎందుకయ్యా
అందరినీ ఆశ్రయిస్తే, బుద్ధిహీనులను ఆశ్రయిస్తే సుఖం ఉంటుందా? రక్షణ లభిస్తుందా? నిన్ను నమ్మాలి. మరి రావణాసురుని సోదరుడు రావణుడు ఎంతటి మూర్ఖుడో వీడు కూడా అట్లాంటి వాడే అయి ఉండొచ్చని ఉండొచ్చు కదా. మరి సుగ్రీవుడు కూడా చెప్పాడు కదా, రామచంద్ర వీడిని నమ్మొద్దు. అందరూ చెప్పారు. అటువంటి సందర్భంలో మరి ఆయన అంతరంగాన్ని గుర్తించి తన తమ్ముళ్ళలో తన్ను ఒక్కడినిగా చేర్చుకున్న దయాబ్ధివిని. కాబట్టి నిన్ను నమ్మితి అఖండ కృపానిది. రామా దైవశీ కామణి సురరాజా మనోజ్వల భూషామణి. రామా దైవశీ కామణి సురరాజ మనోజ్వల భూషామణి. రామ దైవశీ కామణి. నాడే మిము వేడు కొంటిగా శరణాగత బిరుదని వింటిగా. వేడుగా మిము పొడగంటిగా నన్ను దిగవిడనాడవద్దంటిగా. రామ దైవశీ కామణి సురరాజ మనోజ్వల భూషామణి. రామ దైవశీ కామణి. చింత చేయగా ఏమీ లేదుగా ముందు చేసిన గతి తప్పబోదుగా. రామా చింత చేయగా ఏమీ లేదుగా ముందు చేసిన గతి తప్పబోదుగా. ఇంతకు మిక్కిలి రాదుగా నేను ఇతరుల కొలిచేది లేదుగా. ఇంతకు మిక్కిలి రాదుగా నేను ఇతరుల కొలిచేది లేదుగా. రామా దైవశీ కామణి సురరాజ మనోజ్వల భూషామణి. రామ రామ తమ్ముడు నీ ఒక్క కంటను రామదాసుని చూచి రక్షించుకునుము. రామా నీ తమ్ముని నీ ఒక్క కంటను, నీ తమ్ముణ్ణి ఒక కంట కనిపెట్టుకొని ఎట్లుంటావు? రామదాసుని అటు రక్షింపుకొనుము. సమ్మతి నుండు మా ఇంటను భద్రాచలవాసాని జంట బంటును. రామ దైవశీ కామణి సురరాజ మనోజ్వల భూషామణి. రామ 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 ఇలా గానము చేసి రామచంద్రమూర్తి యొక్క ఆ మధురామృత గానములో పరవశించి తన్మయత్వాన్ని పొందుతూ ఉన్నాడు రామదాసు గారు. కొంతసేపటికి మేల్కొనేవాడు. అది యోగనిష్టయా? అది భగవత్ పారవస్యమా? అది తన్మయత్వమా? తెలియనటువంటి ఆ స్థితిలో ఉన్నప్పుడు రామచంద్రమూర్తి యొక్క దివ్య తేజస్సు తడ 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 తడమని ఆ శరసాలంతా మెరిసేదట. ఉలిక్కిపడి లేచేవాడట. లేచి దీన దయాళు రామా రామా దీన దయాళు దీన దయా
పరదేవ దయాళు. ఈ దీనుణ్ణి రక్షించడానికి నీవు ఇక్కడే ఉన్నావా రామచంద్ర? ఏది నీ దివ్యమంగళ యొక్క స్వరూపాన్ని నా కనులారా కనబరిచి ఈ మూర్ఖునికి ఇప్పుడేనా అని ఆలస్యం చేస్తున్నావంటయ్యా. అంటిన భక్తి చేతను భయం ఒక ఇంచుకలేక. రామా, నీవు దేవుడవు అని నాకు తెలుసు, దయగలవాడవని అంతకంటే బాగా తెలుసు, నీవు నా ఎదుట ఉన్నావని నాకు బాగా తెలుసు, నిన్ను నేను నమ్మినాను అనేది కూడా నా అంతరంగానికి తెలుసు. కనుక అంటిన భక్తి చేత శరసాలలో కాదు, నన్ను యమలోకములో పెట్టు భయం ఒక ఇంచుకలేక. భయం ఉందంటయ్యా నాకు. నీ అంతటి వాణ్ణి తోడు పెట్టుకుని ఉన్న వానికి, నీ అంతటి వాని రక్షణలో ఉన్నటువంటి వానికి, నీకు దాసుడునని నీ కొరకే జీవించేటువంటి నాకు భయం ఒక ఇంచుకలేక నమ్మి చేకొల్టి బంటు బంట. నేనెవడు? నీ బంట్లకు అందరికీ బంటునయ్యా. రామా, కడుకుండగా నొప్పికి తాళకుంటిగా కంటకమేటి కంటి నన్ను కాచుటనీకిది ధర్మమటంటి. నా కంటికి రెప్పరీతి వెసకావు మటంటి జానకీపతి. విశ్వాసరహితులై వీళ్ళందరూ కొరడాలతో నన్ను కొట్టుతూ ఉండగా కొడుతున్నారనే శంక, భయం లేదు కానీ బాధ స్వామి. నొప్పికి తాళకుంటిగా, ఇంకా నా కంటికి మేటి కంటి రీతి నన్ను కాచుటనీకిది ధర్మమంటి. ధర్మము కాకుండా ఉంటే రక్షించొద్దులే, పోని వదిలేయి. నన్ను రక్షించడం ధర్మము. నేనే చెప్తాను, ఇంకొకరి మధ్యస్థం అవసరంలే. నన్నుగాచుటనీకిది ధర్మమంటి. ఎందుకో తెలుసా? నేను ఇంకొకడు ఉండాడని బ్రతకలేదే, నాకు కావాలని నేను పైసా పెట్టుకోలేదే. రామా, నీకోసం అప్పు చేసినానయ్యా. నా కోసం ఏం చేసుకున్నా? నీకోసమే సర్వస్వాన్ని చేశాను. కాబట్టి నన్నుగాచుట నీకిది ధర్మమంటి. నా కంటికి రెప్పరీతి వ్యస కావు మటంటి జానకీపతి. కంటికి రెప్ప ఎట్లా నిరంతరము గాలి సోకిన, దుమ్ము సోకిన ఆ గాలి యొక్క తోపిడికి, ధూళి యొక్క స్పర్శకు ఆ కన్ను ఇబ్బంది పడకూడదని కంటిని రెప్ప ఎట్ట కాచుతూ ఉంటుందో, నన్ను అట్లా కాచుకోవడం నీకు ధర్మం. నువ్వు తొందరగా నా దగ్గరకు రావడానికి ఆలస్యం అవుతుంది అనుకుంటున్నావా? గరుత్మంతుడు నీకు వాహనంగా ఉన్నాడయ్యా. ఆ వాహనం మీద కూర్చొని గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా. గరుత్మంతుడు సిద్ధంగా ఉన్నాడు. నన్ను రక్షించడానికి నీకు కావలసింది ఏంది? కరుణ, నా మీద దయ. అదొక్కటుంటే చాలు. పరమ పురుషయే వెరపులేక నీ మరుగు జోచి తిని అరమరజేయకు గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా. పిలువగానే రమ్మి అభయము తలుపగానే ఎమ్మి కలిమి బలిమి నాకిలలో నీవని
పలువరిచితిని నను గన్నయ్యా గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా పరమ పురుషయే వెడపులేక నీ మరుగు జోచితిని అరమర చేయక గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా పాలకడలి శయన దశరథ బాల జల జనయన పాల ముంచు నను నీట మూచు నీ పాలబడి తినిక జాలము చేయక పాల ముంచు నను నీట మూచు నీ పాలబడి తినిక జాలము చేయక గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా ఏలరావు స్వామి నన్ను నిపుడేలుకోవదేమి. భగవంతుని పట్ల భక్తునికి ఎంత సొంతముందో తండ్రి పట్ల కుమారునికి ఎంత హక్కు ఉంటుందో అంతకంటే భగవంతుని మీద ఎక్కువ హక్కు కలిగి ఉండేవాడే భక్తుడు. అందుకే స్వామి గారు ఏలరావు స్వామి, ఎందుకు రావు కారణం చెప్పు ముందు. నన్ను నిపుడేలుకోవదేమి, నన్నెప్పుడు ఎందుకు రక్షించవు చెప్పు. ఏలువాడవని చాలా నమ్మితిని, ఏమో వస్తే చూతాము రాకపోతే అడబోని అని నేను కొంచెంగా నమ్మలేదే. ఆహాహా, చాలా నిండు మనసుతో నమ్మాను. అట్టి నమ్మకము కలిగినటువంటి నా విషయములు నిర్లక్ష్యం ఎందుకు చేశావు చెప్పు. ఏలువాడవని చాలా నమ్మితిని, ఏలరావు కరుణాలవాల హరి గరుడ గమన రారా ఇంత పందమేళ భద్ర గిరీశవర కృపాల ఇంత పందమేళ భద్ర గిరీశ వర కృపాల చింతళ నచి శ్రీరామదాసుని చింతళనచి శ్రీరామదాసుని అంతరంగపతి వై రక్షింపుము గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా పరమ పురుషయే వెరపులేక నీ మరుగు జోచితిని అరమర చేయకు. ఏమిరా రామచంద్ర, ఏమిరా రామచంద్ర, ఇక ఏటికి జాగులు మాటి మాటికి. రామా ఏమయ్యా జాగు, ఏమిరా రామచంద్ర, ఇక ఏటికి జాగులు మాటి మాటికి. పామరుడవుటనో మిగుల పాతక జాలములోననుంటినో ఏమియో నర్చితంచు మది ఎగ్గును తండ్రికి కింక పుట్టెనే నీయద చిత్తగింపుమిక నిక్కము నమ్మితి జానకీపతి. వీడు పామరుడు, వీరిని ఉద్ధరించకూడదు అనుకున్నావా? లేక పాత గజాలములోనుంటినో పాపాల కూపములో ఏమైనా ఉంటున్నాడు వీడు, పాపకూపములో పడి ఉన్న వీనిని మనకెందుకు వీనితో పొత్తు అని అనుకుంటివా? ఏమి యొనర్చితి నల్చు
మది ఎగ్గును తండ్రికి కింక పుట్టెనే. నేను ఏం చేశానని నా తండ్రి రామచంద్రమూర్తికి నా మీద కోపం వచ్చిందో కదా. రామా, నీ యద చిత్తగింపుమిగా నిక్కము నమ్మితి. ఒక్కసారి నీ అంతరాత్మను అడుగు. వీని అంతరాత్మను ఒకసారి మనోదృష్టితో దర్శించు. వీని రక్షించకూడదని నీ అంతరాత్మ చెప్పిందేమో చెప్పు. నేను ఎక్కడైనా నిన్ను వంచనతో నమ్మలేదేమో ఒకసారి నా అంతరంగాన్ని చూడు. ఎందుకు నన్ను రక్షింపవు? కనుక శ్రీరామచంద్ర, ఏమిరా రామా ఇలాగు కష్టములు, నీ మహిమో నా ప్రారబ్ధ కర్మమో. ఏమిరా రామా నా వల్ల నేరము, ఏమిరా రామా, ఏమిరా రామా ఇలాగు కష్టములు, నీ మహిమో నా ప్రారబ్ధ కర్మమో. కుండలిశయనా వేదండ రక్షక ఖండ తేజ నా అండనుండవే. చూపవే దినమొక ఏడుగా ఘనముగా గడిపెద, తనయుని మీదను దయలేదయ్యో. ఒక్క దినము ఒక్క యుగము గడిచినట్లుందయ్యా. ఇటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి నా మీద నీకు దయ రాలేదు అంటే అయ్యయ్యయ్యో, నా ప్రారంధం ఏమనాలి అని పరిదీనుడై ప్రార్థిస్తూ, రమా ఇతరము లెరుగనయ్యా. ఇంకేదైనా మనస్సులో తలుచుకుంటున్నానేమో ఒకసారి నా మనసును చూడు. నా గతి నీవే రామయ్యా, ఇతరములెరుగనయ్యా. నా గతి నీవే రామయ్యా, ఇతరములెరుగనయ్యా. సతతము సీతాపతి నీవేయని మది నమ్మితి, సద్గతి చెందింపుము. రామ ఇతరములెరుగనయ్యా, నా గతి నీవే రామయ్యా, ఇతరములెరుగనయ్యా. కోపము చేయవద్దు, నా కోరికలొసగు మీ ప్రొద్దువు. కోపము చేయవద్దు, నా కోరికలొసగు మీ ప్రొద్దువు. పామరుడని విడువ వద్దు, నా పాపము బ్రాపు ఈ ప్రొద్దు. రమ పామరుడని విడువ వద్దు, నా పాపము బాపు ఈ ప్రొద్దు. ప్రాపు దాపు నా ప్రాణము నీవే, ఈ పట్టు నా మేము పట్టు విడువాను ఇక
ఇతరములెరుగనయ్యా. నా గతి నీవే రామయ్యా, ఇతరములెరుగనయ్యా. తప్పులెన్నా వద్దండి నా తల్లి తండ్రి, నీ వంటి రామా తప్పులెన్నా వద్దండి. నా తప్పులను చూడొద్దు స్వామి. అవి ఎలాంటివి? చెప్పుకుంటే రోతలు. వాటిని చూడద్దు ఇంకా. రామా నా మనవిని వినరాదా, వేమారు నాతో వాదా, నన్ను వెరువగుమి అనరాదా, వేమారు నాతో వాదా, నన్ను వెరువకుమి అనరాదా. ప్రేమ మీరా మా భద్రాచలపురి ధాముడవై రామ దాసుని నేలుము, ఇతరములెరుగనయ్యా. నా గతి నీవే రామయ్యా, ఇతరములెరుగనయ్యా. దీక్ష వహించి నా కొలది దీనుల ఎందరిగాచితో జగద్రక్షక. రామా, సుగ్రీవునితో నువ్వు ఏం చెప్పావు? సుగ్రీవా, నేను రక్షా కంకణాన్ని కట్టుకొని ఉన్నాను. రామచంద్ర రక్షమాం, శ్రీరామచంద్ర పాహిమాం అని ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళను తప్పక రక్షిస్తాను. వాడు దుష్టుడా, వాడు భక్తుడా, వాడు పాపియా, వాడు పుణ్యాత్ముడా, అవి లెక్కే పెట్టుకోను. పాహిమాం రామచంద్ర అని నన్ను వేడాడా, వాడు ఎటువంటి వాడైనా సరే వాడిని రక్షించడమే నాకు ధర్మము. కనుక రక్షా కంకణాన్ని కట్టుకున్నానని చెప్పావే, కాబట్టి ఆ దీక్ష ఈ పొద్దు ఏమైనా ఇసిపెట్టేసినావా? నా రాముడు 2 మాటల వాడు కాడని నాకు తెలుసు. ఈ దీక్షను ఎప్పుడూ విడనాడవని నాకు తెలుసు రామా. కనుక దీక్ష వహించి నా కొలది దీనుల నెందరి కాచితో జగద్రక్షక. నా వంటి దీనులను ఎందరిని కాపాడావో ఓ లెక్కలేదు. మున్ను ఆ ద్రుపద రాజ తనూజ తలంచినంతనే, ఆ ద్రుపద రాజ తనూజ తలంచినంతనే అక్షయమైన వలువలిడితి ఒక్కట. నా మొర ఆలకించి ప్రత్యక్షము కావవేమిటికి, కరుణాపయోనిధి దాశరథి, కరుణాపయోనిధి. ద్రుపద రాజపుత్రిక అయినటువంటి ద్రౌపదీదేవి పాహిమాం కృష్ణ అని నిండు సభలో మొరలిడినంత మాత్రములో అక్షయమైనటువంటి వలువలను అనుగ్రహించినటువంటి దయాసముద్రుడవే. అటువంటి గుణనిధి అయినటువంటి ఓ రామచంద్ర, నన్నిప్పుడు ఎందుకు కాపాడవు అని, ఎక్కడున్నావు, నిన్నెలా తెలుసుకోవాలి,
నిన్ను తెలుసుకోగలిగినటువంటి జ్ఞానము లేనటువంటి మా వంటి వారిని ఎందుకు ఇలా వేధింపజేస్తున్నావు రామచంద్ర అని, నీకు నా మీద ఇంకా దయ కలుగలేదా తండ్రి అని ఇలా అంటున్నాడు. ఏడాను నడోవాని జాడ తెలియగరాదు, నాడు గజేంద్రుని కీడు బాపిన స్వామి. ఏడాను నాడో వాని జాడ తెలియగరాదు, నాడు గజేంద్రుని కీడు బాపిన స్వామి. ఎడనున్నాడు భద్రాద్రివాసుడు నా పాలి రాముడు, ఏడనున్నాడో ద్రౌణి బాణజ్వాల తాకిన బాలునికి ప్రాణమిచ్చిన జగత్ ప్రాణరక్షకుడు. ద్రోణనందనుడైనటువంటి అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రము యొక్క ప్రభావము చేత ఉత్తరాదేవి గర్భములో ఉన్నటువంటి ఆ కసిగంధ అయినటువంటి పరీక్షిన్ మహారాజు యొక్క ప్రాణములను కాపాడినటువంటి ఓ దేవాదిదేవ, ఎక్కడో నిర్జరారణ్యములో అరణ్యములలో కొండలోయల మధ్యలో ఒక సెలయేరులో ఒక పెద్ద కాసారములో కుయ్యో మొర్రో అని విలపిస్తున్నటువంటి గజరాజు యొక్క ఆర్తనాదాన్ని విని రక్షించినటువంటి ఓ కరుణా సముద్ర, పాంచాలి సభలోన భంగముందిన నాడు వంచన లేకను వలువలిచ్చిన తండ్రి ఎడనున్నాడు. కళ్యాణదాముడు దశరథ రాముడు నా పాలి దేవుడు ఎడనున్నాడు. దూర్వాసుడు గ్రమున ధర్మసుతుని చూడ నిర్వహించిన నవనీత చోరుడు. దూర్వాసమౌని ఇంద్రుల వారు దుర్యోధనుడు ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నాడని పెద్దలకందరికీ ఆరాధ్యనీయమైనటువంటి శ్రీకృష్ణదేవుణ్ణి కూడా వాడు సరకు చేయకుండా అహంకారి అయి ప్రవర్తిస్తూ ఉన్నాడని వినబడుతున్నాను. ఈ దుర్యోధనుడంటే ఏమిటో తెలుసుకోవాలనేటువంటి భావముతో దూర్వాసమౌనీంద్రులు వారు కురు సార్వభౌముని యొక్క నికేతమునకు బయలుదేరి వచ్చినప్పుడు దుర్యోధనుడు వెంటనే శకుని యొక్క సలహా తీసుకున్నాడు. మహాకోపిష్టి, పొరుగుతో తలగీక్కున్నట్లే ఇతనితో వ్యాపారం. మామా, ఇటువంటి దూర్వాసుల వారు మన రాజధానికి విచ్చేస్తున్నారు, ఏమిటి ఉపాయం అన్నాడు. దుర్యోధన, మంచిది మంచిది. దూర్వాసుల వారిని రాజమర్యాదలతో సగౌరవంగా ఆహ్వానించి ఆయనకు గొప్ప అద్భుతమైనటువంటి వినయముతో కానుకలతో ఆయన్ను పూజించు. ఆయన పరమ సంతోషముతో ఉప్పొంగిపోయి, దుర్యోధన, నీకేం వరం కావాలి, నువ్వు కోరుకో, ఇచ్చేస్తానని అని అడుగుతాడు. అప్పుడు పాండవులు 5 మరణించేటట్లు శాపం పెట్టేయమని చెప్పి కోరుకో. నువ్వు ఏం వరం కావాలి, నువ్వు కోరుకో సుయోధన, ఇస్తానన్న దూర్వాసుడు మాట తప్పలేడు. అప్పుడు పాండవులను 5 సంహరించేటట్లు నువ్వు వరాన్ని కోరుకో. పీడ విరగడైపోతుంది. ఇంక మళ్ళీ రాయబారం లేదు, మళ్ళీ యుద్ధము లేదు, నీకు మళ్ళీ దాయాదులతో పోరే ఉండదు అని చెప్పాడు.
దూర్వాసుడు రానే వచ్చాడు, రాజమర్యాదలతో గౌరవించాడు, ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు. అబ్బో, ఎవ్వరు ఎక్కడ ఏ లోకములో ఎవ్వరి నుండి పొందనంత ఆతిథ్యము, అంత గౌరవాన్ని పొందాడు దుర్యోధనుడి ద్వారా. పరవశించిపోయాడు దూర్వాస మౌనేంద్రుల వారు. ఒరే, ఈడు ఇంత మంచోడే, నా వంటి వారిని ఇంత గౌరవించాడంటే వీనికి పెద్దల మీద గౌరవం ఉంటేనే కదా నన్ను గుర్తించగలిగాడు. ఇట్లాంటి వాడిని ఎందుకు వీళ్ళందరూ వీడు తప్పుడు అంటున్నారే అని దూర్వాసునికి అర్థం కాలేదు, తల తిరిగిపోయింది. సరే, ఎందుకైనా మంచిది, వాని యొక్క భక్తి శ్రద్ధలకి మనం ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. సుయోధన, నీ భక్తికి నేను సంతోషించాను, నీకు ఏం వరం కావాలని కోరుకో, అనుగ్రహిస్తానన్నాడు. అప్పుడు కోరుకున్నాడండి, పాండవులు 5 మరణించేటట్లు వారికి శాపాన్ని నాకు వరంగా అనుగ్రహించు అని అన్నాడు. ఒరే దుర్మార్గుడా, బ్రహ్మాండ నాయకుడు, ఆదిదేవుని యొక్క అండదండలలో జీవించేటువంటి పాండుపుత్రులను చూపుడు వేలుతో కాదు, చుట్టుకున్న వ్రేలుతో కూడా వాళ్ళను నేరములెంచి బాగుపడేవాడు లేడు ఈ లోకంలో. ఆయన రక్షణలో ఉన్న వారిని శిక్షించడానికి ఎవరికి సాధ్యమవుతుంది? అయినా వీని మోసపు సేవలకు నేను మోసపోతేనే ఇంక ఇచ్చిన మాటను ఎలా తప్పుకోవాలి? తదాస్తు సుయోధన, అలాగే ప్రయత్నిస్తాను అన్నాడు. బయలుదేరి వచ్చాడు. ద్వైతవనంలో ఉన్నారు పాండవులు. దగ్గుతూ వస్తున్నాడు. ఆకలి ఆకలి, ధర్మరాజా, అకాలములో వచ్చానని నిరాధారించక నాకిప్పుడే నా శిష్యులు అందరితో నాకు భోజనాన్ని వడ్డించు. నేను ఆకలిని తీర్చుకుంటే గాని నాకు ఈ బాధ తొలగదు అని అన్నాడు. అది భోజన సమయం కాదు, అకాలంలో వచ్చాడు. ఏం చెయ్యాలి అర్థం కాలేదు. నేను కాళింది నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను, నా శిష్యులతో కూడా వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చే లోపల విశ్రాకులలో భోజనం వడ్డించి పెట్టాలి రెడీగా అన్నాడు. అట్లే స్వామి. ద్రౌపదీదేవిని అడిగాడు. ద్రౌపది, దుర్వాసుల వారు వచ్చేసారు, ఎట్లా? ఏమి లేదు స్వామి, ఎట్లా పెట్టా? లేదనంటే కుదరదే, ఆయనకు వడ్డించాల్సిందే, లేకపోతే ఈ రోజుతో ఖాళీ అయిపోతుంది, పాండవ వంశం ఉండదు ఇక. ఇంకేం చేయాలా? అప్పుడు కృష్ణ నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియుగతియు నిజముగ కృష్ణ. నన్ను సర్వవిధములా నన్ను ఆదుకోగలిసినటువంటి ఆపద్బాంధుడు అన్నా, నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు అని కృష్ణమూర్తిని తలుచుకున్నంత మాత్రంలో జగన్నాథుడు అప్పుడే ప్రత్యక్షమయ్యాడు. అమ్మా, చెల్లెలా ద్రౌపది, అన్నా వచ్చావా తండ్రి? ఆకలిగా ఉందమ్మా, నాకేమన్నా పెట్టు. నీకు ఆకలి పరందామా? ఇప్పుడు ఏమీ లేదన్నా, భోజన సమయం వచ్చేంతవరకు ఇప్పుడు ఏమీ చేయలేనన్నా. లేదమ్మా, అక్షయ పాత్రలో చూడు, బాగా కడిగి బోలి చేశానన్నయ్య, చూడమ్మా ఒకసారి. ఆ వెల్లెక్కల తిప్పి ఆ అక్షయ పాత్రను చూస్తే లోపల ఒకటి ఆకు కరుచుకొని ఉందట. ఆ ఆకు, అది చాలమ్మా నాకు అని ఆ అక్షయ పాత్రలో ఒక పక్క మూల కరుచుకొని ఉండేటువంటి ఆకు ముక్కను ఒక దానిని ద్రౌపది ఇవ్వగా, దానిని శ్రీకృష్ణ పరమాత్మ నాలుక మీద పెట్టుకొని 14 లోకములలో గల సమస్త జీవులకు ఆకలి శాంతించుగాక అని మనసులో తలుచుకున్నాడు. ఒక దూర్వాసునికి ఆయన శిష్యులు 10,000 మందికే కాదు, సృష్టిలో గల సమస్త జీవకోట్లకు ఆకలి తీరిపోయింది. నేను పాయసము తేపులు వస్తా ఉండే, అదే వడలన్నీ తేపులు వస్తున్నాయే ఆలోచిస్తున్నాడు. ఓ, ఇది ఆ నల్లనయ్య యొక్క మహిమ. కృష్ణ, నీ యొక్క అనుగ్రహాన్ని తెలుసుకున్నానయ్యా. నీచే రక్షింపబడేటువంటి నీ దాసులను అవమానపరచ వచ్చినటువంటి నాకే అవమానం జరిగింది. కృష్ణ,
ఇంక చాలు. ఎవడైతే పరమభక్తులైనటువంటి పాండుపుత్రులను శపించమని నన్ను పంపించాడో వాని వంశమే నాశనం అయిపోవుగా కానీ శాపం పెట్టాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. దుర్వాసుడుగ్రమున ధర్మసుతుని చూడ నిర్వహించిన నవనీత చోరుడు ఏడనున్నాడు. ఆ రోజు దూర్వాస మౌనీంద్రుల ద్వారా ఇంతటి గొప్ప విపత్తు ఏర్పడినటువంటి పాండుకుమారులను రక్షించినటువంటి ఆ నవనీత చోరుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ నీవు కాదా రామా? అక్షయముగా శ్రీ భద్రాచలమందున సాక్షాత్కరించిన జగదేక వీరుడు ఏడలున్నాడు. భద్రాద్రివాసుడు నా పాలి రాముడు అయోధ్యవాసుడు కౌసల్యతనయుడు సీతామనోహరుడు ఏడనున్నాడో. శ్రీరామచంద్ర అగణిత జన్మ కర్మ దురితాంబుదిలో బహు దుఃఖ వీచికల్ తెగవడి ఈదలేక జగతి భవ నీ పద భక్తి నావచే తగిలి తరింపగోరితి పదం పడి నాదు భయంబు దీర్పవే తగదని చిత్తమందిడక దాశరథి కరుణాభయోనిధి అసంఖ్యాకములు అనంతములైనటువంటి కర్మములనేటువంటి దుఃఖ సాగరములో ఉండి ఈదలేక నీ పాదపద్మములను నమ్మి నీ అనుగ్రహం అనేటువంటి నావ చేత ఈ పాపసాగరాన్ని దాటుకోవచ్చునని నీ పాదపద్మములను కోరి భజించుచున్నటువంటి నన్ను ఈ పాపసాగరాన్ని దాటించు. రఘుకులేశ్వర తగదని చిత్తమందిడగా వీనిని ఇప్పుడు రక్షించుటకు వీలుగాదు అని మనసులో అనుకొనక నన్ను కడత్రోయక నన్ను రక్షించు. ఎన్నటిదాకా ఓర్తునిక నాకు ఓపిక లేదయ్యా. నిన్ను తలుసుకోవడానికైనా శక్తి లేదు స్వామి. అన్నీ కరువైపోతున్నాయి. నాకింకా మరణమే శరణ్యం. ఏ విధంగానూ నిన్ను స్తోత్రము చేసేటువంటి ఓర్పు, సహనము, ఆ భక్తి, శరీరములో స్మృతి కూడా కోల్పోతున్నాను. ఇంకా నేను ఇంకెంతకాలము ఇట్లా ఓర్చుకోగలను? ఎంతకాలము నిన్ను ఇట్లా బ్రతిమాలుకున్నా నీకు కరుణ కలగకపోతే విన్నపమెంత చేసినాను వీనులు మూసుకయున్న ఎట్లు నీ ఉన్నది ఏమి కారణము? రామా, రామదాసు రామా అంటాడేమో మన మాట నాకు వినపడకూడదు అని చెవుల్లో ఎలువెట్టుకున్నావా? చెవులు మూసుకున్నావా? మరి ఎందుకు వినపడలా నా ఆర్తనాదం నీకు? విన్నపమే అంత చేసినాను వీనులు మూసుకయున్న ఎట్లు నీ ఉన్నది ఏమి కారణము? ఒక్కని మాత్రము నన్ను కావు నీకన్నాను నాకు దిక్కెవ్వరు గల్గుదిరియడా జానకీపతి. శ్రీరామచంద్ర నీకంటే నాకు ఇంకెవ్వరు దిక్కులేరయ్యా. నన్ను ఒక్కడిని రక్షించు రామా అని పరిదీనుడై ప్రార్థిస్తూ ఇలా అంటున్నాడు. రక్షించే దొరవని
నమ్మితి నన్ను శిక్షింప తప్పేమి చేసితి. ఎందుకు నన్ను శిక్షించావు? ఇంత శిక్షను అనుభవించదగినంత తప్పు నీ విషయంలో ఏం చేశానయ్యా నేను? రక్షింప మీకంటే రక్షకులెవరున్నారు, దాక్షిణ్యమిదైన తలుప నుంచవు. కొంచెమైనా నా మీద దయ ఇంతన్నా తలుసుకుంటాడవా నువ్వు మనసులో? ఆ దయ ఉన్న దానికి గుర్తేమన్నా చూపిస్తున్నావా? ఎందుకు రామా? నీ ప్రాపు నెర నమ్మి ఉంటిని, నన్ను కాపాడు బిరుదు నీదంటిని. చేపట్టి విడనాడ చెల్లదు ఇక నాకు, చేపట్టి విడనాడ చెల్లదు ఇక నాకు. దాపున నుండి మీరే దైవము సాక్షిగా రక్షించేదరవని నమ్మిది. నీవు అమ్మా దమ్మక్క ఆ కావేరీ నదీ తీరములో మరుగుపడిపోయినటువంటి నా విగ్రహాలను వెలికి తీసి చలువు పందిలి ఒకదానిని వేసుకొని సేవిస్తూ ఉండు, నా భక్తుడు వస్తాడు, ఆలయం నిర్మిస్తాడని చెప్పావే. ఆలయం కట్టించుకొని వాడిని వదిలేసావా? చేపట్టి విడనాడా చెల్లదు ఇక నాకు. ఆలయం కట్టేసావు, పోరా నువ్వు ఆడిపోతే నాకే చెల్లదో. దాపున నుండి దగ్గరుండి ఈ ఆపదకు ఏది కారణం, ఎవడు కారణం? తీర్పు చేసి నన్ను విడిపించు. ఎంత వేడినా ఎలా పలుకవు, ఎంత వేడుతున్నా ఎందుకు మాట్లాడవే? ఈ పొద్దుటి నుంచి ఎవరితో మాట్లాడకూడదని అనుకున్నావా? ఎందుకు మాట్లాడడం లేదు స్వామి నువ్వు? ఎంత వేడినా ఎలా పలుకవు, నేనెంత ద్రోహినో దయ చూడవు. ఎంతేసి మారాల ఏలేటి కర్తవు, అంతకంతకు నాపై అరమర చేసేవు. కుచేలుండి రక్షించావు. ఆయన ఏమిచ్చాడు నీకు? ఉడుత నీకే పాటి ఊడిగంబులు చేసే. అబ్బో, దాన్ని పరమ ప్రేమతో తీసుకొని దాన్ని దీడావు. నారద మహర్షికి త్రికాల జ్ఞానాన్ని అనుగ్రహించావు. నిరంతరము సమస్త దేవలోకాలను సంచరించి హాయిగా బ్రహ్మజ్ఞానముతో వినోదాన్ని పొందగలిగే భాగ్యాన్ని అనుగ్రహించావు. నారదుడెన్నిచ్చే నగలు రత్నంబులు, ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే. పంచ పాండవులేమి లంచమిచ్చిరి నీకు. పాండవులు ఏమిచ్చారు లంచం నీకు? రథం తోలితే వాళ్ళ ఇంటికి పోయి. నేనేమన్నా అట్లేమన్నా చేయమని చెప్పినా? మా ఇంటికి రా, ఏమన్నా పని చేద్దామని చెప్పాను? లేదే. కనపడయ్యా మహారాజా, ఒక్కసారి నేను చూస్తే చాలు నా పాపం పటాపంచలు అయిపోతుంది. ఒక్కసారి కనపడయ్యా అంటే కనపడవు ఎందుకు? నీకు వీరందరైనట్లు నేనుగానా, ఎందుకని నన్ను రక్షింపవిందువదనా. వీళ్ళందరూ నీకు అయినోళ్ళు, నేను మాత్రం తేరోడిని కానోడినా? వీళ్ళందరూ నీకు పాలోళ్ళు, పెదనాయన కొడుకులు వీళ్ళంతా. నేను మాత్రం పరాయివాడిని. ఎందుకు నన్ను రక్షించావు? భద్రాద్రివాస నీ బంటును, ఇతర పాపము లేదు నా వెంటను. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, ఒకసారి నా వెంట ఏమైనా పాపాలు ఉన్నాయేమో.
నిన్ను నమ్మిన వాని వెంట పాపాలు ఉంటాయా? ఉంటే నువ్వు వెంట ఉన్నట్లేనా? నా వెంట పాపాలు ఉన్నట్లా, నువ్వు ఉన్నట్లా? మరి నా వెంట నువ్వు ఉన్నవానికి ఎందుకు ఈ గతి? నిన్నెద చాలా నమ్మితిని, నేటికి నా దురవస్థ బాపుమో పన్నగ తల్ప. ఓ జనక భావమున దయచూచి ఆపదల్ అన్నియు పారద్రోలి సుఖమందగ జయవే రామచంద్ర. నీ కన్న కుమారు నిన్వలెనే కావుము శీఘ్రమే జానకీపతి. నీ కన్న కొడుకులు నీతోనే యుద్ధము చేసి రణరంగములో నీ తమ్ముళ్ళనందరినీ బడగొట్టి నిన్ను ఆశ్రయించుకుని వచ్చినటువంటి సైనికులను అందరినీ మూర్ఛాగతులను చేసి నీతోనే యుద్ధానికి తలపడి నీతోనే యుద్ధము చేసినటువంటి వారును నీ కొడుకులను తెలియగానే వెంటనే హక్కునకు చేర్చుకుంటివే. నేను నీతో ఏమైనా అలా విరోధం చేసేనా? నీ మీదకి ఏమైనా పంతం బట్టి ఆయుధాలు ఎత్తుకున్నవాడినా? పరిదీనుడిని ప్రార్థిస్తున్నా నా మీద కనికరం కలగదు. ఆయుధాలు ఎత్తుకొని నీ తమ్ముళ్లను నీ సైన్య సపరివారాన్ని పడగొట్టినా సరే వాడు కొడుకుని తెలిస్తే ఆలింగనం చేసుకున్నవాడవేను. మరి నన్నెందుకు? నీ కన్న కుమారుని రీతి నీ కొడుకుని ఎట్టగలసు ఆలింగనము చేసుకున్నావు, నన్నెందుకు అట్ట చేసుకోవు చెప్పు. అదండి భగవంతుని మీద భక్తి, అనన్యమైనటువంటి భక్తి. రామచంద్రమూర్తి ఎంత పరవశిస్తున్నాడో ఇంకా చెప్తున్నాడు. రామా, నీవు కష్టాలు పడిన వానివి, కష్టాలను రుచి చూసిన వాడు, కష్టాలనే కడలిలో మునకలేసిన వాడు. నీకు కష్టం విలువ తెలియనోనివి కాదు, తెలుసు. మరి కానలలోన నీవు బహు కష్టమునందుచూ రాక్షసావలిల్పూని వధిల్చ అయోధ్యపురి పొందుగా నేలిన ఎట్టి నీ క్రియను ఏనును గ్రామమున్ విడిచి ఏమియుందోచగా ఉన్నవాడనో బనుకులేశ గ్రామమున పట్టుగా నిల్పవే జానకీపతి. రఘుకులేశ్వర, ఇల్లు వాకిలికి దూరమై అందరికీ బంధువులకందరికీ దూరమై అరణ్యములో బహు కష్టములు రాక్షసుల ద్వారా ఎట్లా పడితివో నేను కూడా ఇంటికి దూరమై క్రూరులైనటువంటి రాజభటుల చేత శిక్షలను పొందుతున్నటువంటి ధీరుడను. నీవు దుర్మార్గులైనటువంటి రావణ కుంభకర్ణాదులను సంహరించి తిరిగి నీ నివాసానికి నువ్వు ఎట్లా చేరుకుని రాజ్య వైభవములను ఎట్లా అనుభవించితివో అలాగా నా నివాసమైనటువంటి నీ పాద సాన్నిధ్యమునకు భద్రాచలమునకు చేర్చి ఒరే ఏడు కూర్చొని నన్ను సేవించరా అని నన్ను విడిపించరాదు. అరణ్య భూములలో రాక్షసుల చేత కట్టుబడి ఉన్నప్పుడు ఏ బాధను అనుభవించావో శరసాలలో ఉండి రాజభటుల ద్వారా ఆ బాధను అనుభవిస్తున్నా నేను. కనుక కానలలోన నీవు బహు కష్టమునందుచు రాక్షసావలిల్ పూని వధిల్చ అయోధ్యాపురి బంధుగా నేలినట్టి నీ క్రియ ఏనును గ్రామమును విడచి ఏమియుందోచకయున్నవాడా. ఓ బానుకులేశ, గ్రామమున పట్టుగా నిల్పవే జానకీపతి. రామదాసు గారి యొక్క దీనాలాపములు అనంతమైనటువంటి ఆనందాన్ని అమృత సేవనము చేసిన వాని మనస్సు ఎలా ఉంటుందో
అలాగా ఉంది ఇప్పుడు. అయినప్పటికీ ఇక పూజ రథోత్సవము కాలాతీతం అవుతూ ఉంది కనుక అటు పిమ్మట రామచంద్రమూర్తి మరలా ఎప్పుడు అనుగ్రహిస్తాడో అప్పుడు ఈ చరిత్రను పరిపూర్ణముగా వినే అవకాశాన్ని కల్పించుకుందాం. రామానుగ్రహాన్ని సంపాదించినటువంటి భక్త రామదాసు గారు ఎంత భక్తితో ఆర్తితో సమస్తమును రామచంద్రమూర్తియే అనే భావనతో ఎలా ఆరాధించాడో అటువంటి భక్తిని మనకు అనుగ్రహించమని ఆ రామచంద్రమూర్తిని సీతామహాలక్ష్మిని ప్రార్థించి వారి కృపకు పాత్రులమయ్యదముగాక. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ రామచంద్రమూర్తి పాదారవిందములకి, శ్రీ జానకీమాత పాదారవిందములకి, జై ఆంజనేయ స్వామి పాదారవిందములకి,